మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రభువు మనకి ఏమి చేయగలడు, ప్రభువు మనల్ని ఎలా ఆదరించగలడు అని చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ఏ విషయములైతే వివేకముగా ఉండలేకపోతున్నామో, ఏ విషయములైతే వివేకముగా నడుచుకోలేకపోతున్నామో, అన్ని విషయములలో కూడా దేవుడు మనకి వివేకమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అనేక సందర్భాలలో వివేకము అనేటువంటి మాటను మనము వింటూ ఉంటాం. అరే, వివేకం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం, వివేకం లేకుండా ఆ పని చేసేవేంటి అని ఆ మాటలు మనము వింటూ ఉంటాం ఈ లోకములో. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు వివేకము లేకపోయినట్లయితే, నీకు ఆ పని ఎలా చేయాలో వివేకము లేకపోయినట్లయితే దేవుడు నీకు నాకు వివేకమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము ఏ విషయంలో వివేకము లేకుండా నడుచుకుని శ్రమల పాలవుతూ ఉన్నాం, ఏ విషయంలో వివేకము లేకుండా పనులు చేసి మనము కష్టాలకి గురవుతూ ఉన్నాం. అలాంటి సందర్భాలలో ప్రభు మనతో అంటున్నాడు, అన్ని విషయములందు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు సమస్త విషయములలో కూడా ఆయన మనకేం చేస్తున్నాడంటే వివేకమును అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే ఈ లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము దేవుని వివేకమును అడగకుండా మన సొంత ఆలోచనల ప్రకారం ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి సమాధానం పొందాలి అంటే మనము ప్రార్థన చేయాలి, మనము కనిపెట్టాలి. అంత ఓపిక మనకుండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకిష్టం వచ్చినటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటాం. అలా మనకిష్టం వచ్చినటువంటి మార్గంలో నడిచినప్పుడు మనము వివేకమును కోల్పోయి అవివేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లోంచి మనము బయటికి రావాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నువ్వు ఏ పరిస్థితిలో ఈ వాక్యం ఇచ్చినావో నాకు తెలియదు కానీ, ఏ సమయంలో ఈ వాక్యం ఇచ్చినావో నాకు తెలియదు కానీ, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వివేకము అనుగ్రహిస్తాను. నీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పని ఎలా చేయాలి, సమస్త అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి వివేకమును అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి వాక్యమైనటువంటి మన జీవితంలో దేవుడు మనకి ప్రతి సమయంలో వివేకమును అనుగ్రహించును గాక. ఆమేన్.